Pyrexia is hyperpyrexia. We show 105 degrees above is called hyperpyrexia. Above is called 105 degrees Fahrenheit is called hyperpyrexia. Next one hypo. Hypo means 101 degrees to 103 degrees Fahrenheit is called hypopyrexia. ఇక్కడ మనము పైరెక్సియా అంటే ఫీవర్ అని చెప్పాం. 100 అబోవ్ ఉంటేనే పైరెక్సియా. హైపర్ లో అయితే మనకు 105 డిగ్రీస్ లేదా అంతకన్నా అబోవ్ ఉంటే హైపర్పైరెక్సియా. హైపోపైరెక్సియా అంటే ఈ పైరెక్సియా అనేది 100 ఉంది కానీ 101 నుంచి 103 ఉంటే దాన్ని మనం హైపోపైరెక్సియా అంటున్నాం. నెక్స్ట్ వన్ ఈస్ థర్మియా. థర్మియా అంటేనే బాడీ టెంపరేచర్ కదా. దీంట్లో మళ్ళీ మనకు 2 టైప్స్ ఉంటాయి, హైపర్థర్మియా అండ్ హైపోథర్మియా. హైపర్ అండ్ హైపో. ఇక్కడ మనకి హైపర్లో ఏమొస్తుందంటే 105 డిగ్రీస్ అబోవ్ అంటే అది ఎంతైనా ఇంకా 110 వరకు కూడా ఉండొచ్చు, ఎంతైనా ఉండొచ్చు. దాన్ని మనం హైపర్థర్మియా అంటున్నాం. ఇక్కడ హైపో అనేది ఏంటి అంటే లో అన్నమాట. ఎంత వరకు లో అంటే 95 డిగ్రీస్ ఉన్నా లేదా అంతకంటే లో ఉన్నా. మనకి నార్మల్ 98. ఈ 98 కన్నా తక్కువ ఉంది కాబట్టి హైపోథర్మియా. థర్మియా అంటేనే టెంపరేచర్, బాడీ యొక్క టెంపరేచర్. ఇప్పుడు హైపర్ అన్నప్పుడు ఎక్కువ కదా, బట్ 101 నుంచి 103 ఉంటే మనము హైపోపైరెక్సియా అంటున్నాం. హైపర్ పైరెక్సియా అంటే 105 అంతకన్నా అబోవ్. ఈ థర్మియాలో కూడా హైపర్ థర్మియాలో 105 డిగ్రీస్ నుంచి 110 వరకు ఎంతైనా ఉండొచ్చు. అది కూడా మళ్ళీ మనకు ఫారెన్హీట్లోనే అన్నమాట. నెక్స్ట్ ఇంకా మనం చూసినట్లయితే ఈ థర్మోమీటర్ గురించి చూద్దాం. ఈ థర్మోమీటర్ అనేది మనము వివిధ రకాలుగా చెక్ చేసుకోవచ్చు. అంటే 3 సైడ్స్తో మనము మెజర్ చేయొచ్చు. దీంట్లో రెక్టమ్, ఓరల్, యాక్సిలా ఈ విధంగా మనము చెక్ చేయొచ్చు అనమాట. ఓరల్ అయితే మనము సబ్ లింగ్వల్ అని చెప్పాను కదా, సబ్ లింగ్వల్ అండర్ ద టంగ్